వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేనేం చూపిస్తున్నాను తెలుసా? టమాటా పచ్చడి. ఇలా చేస్తే టమాటా పచ్చడి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా, పుల్లపుల్లగా, కారం కారంగా భలే ఉంటుంది అసలు. దానికోసం ముందుగా టమాటాలని కడిగి తడి లేకుండా తుడిచి కట్ చేసి పెట్టాలి. ప్యాన్ పెట్టి ప్యాన్లో టమాటా వేయాలి. మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పు వేయాలి, కొద్దిగా పసుపు వేయాలి, కొంచెం ఉడకనివ్వాలి. అలాగే చూడండి, ఉప్పు మొత్తం కరిగిపోయి టమాటా ఎలా ఉడికిపోయిందో. కొద్దిగా చింతపండు వేయాలి, దానివల్ల పచ్చడి నిల్వ ఉంటుంది కదా, సో పుల్లపుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు వేయడం వల్ల. చింతపండును కూడా ఉడకనివ్వాలి. అది కొద్దిగా ఉడికాక దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. కొద్దిగా వేయాలి, ఎందుకంటే మళ్ళీ మనం పోపు వేసుకుంటాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. పచ్చడికి సరిపోను కారం వేయాలి. నేను కొంచెం స్పైసీగానే చేస్తాను, ఎందుకంటే నాకు స్పైసీ ఇష్టం కాబట్టి. సో ఆ కారం కూడా మంచిగా టమాటాకి మొత్తం కలిసేలా కలపాలి. చూడండి, మొత్తం కలిసిపోయింది. కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అండి. నేను జీలకర్రను మెంతులు లైట్గా వేయించి పెట్టుకున్నాను, ఆ పొడి కొంచెం వేయాలి. దానివల్ల ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. తాలింపు కోసం ఒక 2 ఎల్లిపాయలు చెక్కు తీసి దంచి పెట్టుకోవాలి. దానివల్ల మంచిగా ఘాటుగా ఉంటుంది పచ్చడి. నేను 2 గడ్డలు వేసాను. ఆయిల్ కొంచెం తాలింపుకి ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఇదే ఆయిల్ కదా, మనం కొంచెమే వేసాం కదా ఉడికేటప్పుడు. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 4 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొన్ని పోపు దినుసులు, అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద వేయాలి. అసలు వెల్లుల్లి అండి ఆయిల్లో ఫ్రై అవుతుంటే వస్తుంది స్మెల్, అబ్బాబా తినాలనిపిస్తుందండి పచ్చడి. అంత బాగుంటుంది స్మెల్ వెల్లుల్లి వేగేటప్పుడు మాత్రము. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటమన్నాక కొద్దిగా ఇంగువ పొడి వేయాలి. ఇంగువ పొడి వల్ల మంచి స్మెల్ ఉంటుంది, ఇంకా ఫ్లేవర్ కూడా పచ్చడి బాగుంటుంది. మనకి కొంచెం డైజెషన్ కూడా అవుతుంది కదా. అలాగే కొద్దిగా పసుపు వేయాలి. ఏంటంటే ఆయిల్లో పసుపు వేయడం వల్ల ఇంకా కలర్ఫుల్ ఉంటుంది మన పచ్చడి. సో కొంచెం పసుపు వేసాను. ఆల్రెడీ మనం టమాటా ఉడకపెట్టుకున్నాం కదా, అది కొంచెం చల్లారిపోయి ఉంటుంది. సో ఆ ముద్దని దీంట్లో వేసి కలిపేయటమే అండి. అసలు ఈ పచ్చడి అండి వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే ఎంత బాగుంటుందో అసలు. వేడన్నంలో అయితే అండి పక్కన ఆమ్లెట్ వేసుకొని తింటే ఆహా, మనకి ఏ కూర అవసరం లేదండి, దాంతోటే బాగుంటుంది. ఎందుకంటే సమ్మర్ కదండి, ఇప్పుడు ఒక్కొక్కసారి కర్రీస్ ఏం లేనప్పుడు ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు వేడన్నంలో తినడానికి చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా బాగుంటుంది మ్యాక్స్, ఎందుకంటే నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఇది మా ఇంట్లో చాలా ఇష్టం ఈ పచ్చడి. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. నేను మీ శిల్పాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శిల్పా సాల్వా బ్లాగ్స్.